హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు వీడియోస్లో 6th డే వరకు చూపించాను కదా. ఈ వీడియో వచ్చేసి 7th డే వ్లాగ్ అన్నమాట. 6th డే వరకు అన్నీ చాలా ట్రెడిషనల్గా అయితే జరిగాయి కదా. ఈ 7th డే కూడా ఆ విధంగానే ఉంటుంది. మోక్షిని పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి భోజనం ఇవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్గానే ఉంటాయి. బట్ వీడియోస్ అయితే అంత పర్ఫెక్ట్గా లేవు. ఉన్న వాటితోని వీడియో అయితే చేశాను. ఈ 7th డే వ్లాగ్తో అయితే ట్రెడిషనల్గా జరిగే అన్నీ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. 6th డే కంప్లీట్ అయిపోయిన తర్వాత 7th డే మార్నింగ్ కూడా మోక్షిని పెద్దవాళ్ళే స్నానం చేయించి కూర్చోపెట్టి అక్షతలు వేస్తారు. ఈ విధంగా కూర్చోపెట్టేంత వరకు తనకి ఏమీ అయితే పెట్టం తినడానికి, అంటే బ్రేక్ఫాస్ట్ అది ఏమీ ఉండదు. కూర్చోపెట్టి పెద్దవాళ్ళు అక్షతలు వేసిన తర్వాత జాకెట్ ముక్క తాంబూలాలు అయితే ఇప్పించి తర్వాత డైరెక్ట్గా లంచ్ అనమాట. ఇలా కూర్చోపెట్టేంత వరకు అసలు తనకి ఏం పెట్టమన్నమాట తినడానికి అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి 5గురికి తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు పెద్దవాళ్ళకు. 5గురు పెద్దవాళ్ళ చేత అక్షతలు వేపించిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు అయితే ఇప్పిస్తారు. పెద్దవాళ్ళు కూర్చోబెట్టి అక్షతలు వేసి ఈ తాంబూలాలు ఇప్పించే కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళందరూ కూడా అక్షతలు అయితే వేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కపుల్స్ ఉన్నవాళ్ళం ఈ విధంగా అక్షతలు అయితే వేసేసాం. ఇక్కడ మా వదిన మోక్షికి ఏదో గోల్డ్ జ్యువెలరీ పెట్టినట్టు కనిపిస్తుంది, బట్ కాదు, జస్ట్ అడ్జస్ట్ చేస్తుంది అంతే. జస్ట్ కిడింగ్. మెయిన్ ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఈ 7th డే ఫంక్షన్ని చిన్నగా అయితే చేయలేదు నేను. ఇది కూడా ఒక 150 మెంబర్స్ వరకు పిలుచుకున్నాను అనమాట. రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచాం. మెయిన్ ఫంక్షన్ అనేసరికి అది ఫంక్షన్ హాల్లో చేసేస్తాం కదా, ఇంటికి వచ్చినట్టు ఎవరు ఉండదు. సో ఇంటి దగ్గర మంచిగా అందరికీ కూడా ఒక 150 మెంబర్స్ వరకు, అంటే మా మదర్ సైడు అండ్ అత్తయ్య గారి సైడు మొత్తం ఒక 150 మెంబర్స్ వరకు పెట్టుకున్నాను అనమాట. అండ్ భోజనాలు వచ్చేసి బయటే క్యాటరింగ్ ఇచ్చేసాం. ఇది యాక్చువల్గా కార్తీక మాసంలో జరిగిందనమాట. వెజ్ ఫుడ్ అంతా కూడా బయట ఇచ్చేసి నాన్ వెజ్ చికెన్, ఎగ్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. డే 1 అలాగే డే 3 ఎంత సందడిగా అయితే ఉందో దానికంటే డబల్ కూడా కాదు, ట్రిపుల్ సందడిగా అయితే మా ఇల్లు అయిపోయింది. ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేసింది అందరు రిలేటివ్స్ అందరితో. అండ్ రిలేటివ్స్ అందరూ కూడా లోకల్ వాళ్ళు అయితే కాదు, వేరే ఊళ్ళ నుంచే పిలిచామని చెప్పి అందరూ కూడా చాలా బాగా వచ్చారు. ఇకపోతే ఇక్కడ మోక్షికి లంచ్ టైం అనమాట. అంటే 5గురు పెద్దవాళ్ళని మోక్షితో పాటు కూర్చోపెడతారు. ఫస్ట్ ఈ పేరెంట్ వాళ్ళ భోజనం అయిపోయిన తర్వాతే మిగిలిన వాళ్ళం లంచ్ అయితే చేస్తాం. ఇక్కడ దానికోసమే అన్నీ అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మోక్షికి ఎన్ని డేస్ అంటే ఈ 6 days కూడా కారం అయితే పెట్టలేదు కదా. ఈ 7th డేనే కారం అనేది పెడతాం. అంటే కర్రీస్ అవి ఈ రోజే తింటుందన్నమాట. ఇప్పటి వరకు ముద్దపప్పు అలాగే అత్తెసరు ఇవి మాత్రమే తినేది. యాక్చువల్గా నాకు వీడియోస్ తీసేంత టైం అయితే ఉండదు కదా, ఓన్ ఫంక్షన్ కాబట్టి. ఫొటోస్ తీయడానికి కూడా ఫోటోగ్రాఫర్ని అయితే పెట్టేసుకున్నాం బయట నుండే. అంటే ఫోటోగ్రాఫర్ని అయితే అరేంజ్ చేసాం, బట్ తను మా రిలేటివ్ అనమాట. సో నా మొబైల్ తీసుకుని తనే వీడియోస్ అయితే కొన్ని తీశాడు. అలా తీసిన వీడియోస్ అనమాట. సో రిలేటివ్స్ అందరినీ కూడా కొంచెంగా తనే కవర్ చేశాడు. ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఆ విధంగా తను తీసిందే అనమాట. వీడియో క్రెడిట్ గోస్ టు ఫోటోగ్రాఫర్ ఓన్లీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను తీసుకోవడం అయితే ఇంకా బాగా తీసేదాన్ని. అంటే ఇక్కడ మోక్షికి భోజనాలు పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా అంటే వ్లాగ్స్ చేయడం నాకు అలవాటు కాబట్టి నేను ఆ విధంగా తీస్తాను. బట్ తనైతే ఓవరాల్గా రిలేటివ్స్ అందరినీ మొత్తం అంతా ఈ విధంగా కవర్ చేశాడనమాట. ఇక్కడ వచ్చేసి భోజనం కోసం అన్నీ పెట్టేసిన తర్వాత మోక్షిని పెద్దవాళ్ళు కూర్చోబెడుతున్నారు, అమ్మ అలాగే అత్తయ్య గారు. అంటే ఫస్ట్ కూర్చోబెట్టేసి పెట్టారనమాట. మొత్తం అన్నీ కూడా ఏవైతే వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఆకుల్లో పెట్టేసిన తర్వాత మోక్షిని కూర్చోబెడతారు. పాపను కూర్చోబెట్టిన తర్వాత మోక్షితో పాటు 5గురు పెద్దవాళ్ళు అయితే భోజనం చేయాలి. ఇక్కడ మోక్షి ఆకులు అయితే అన్ని రకాలు కూడా 5 ఐటమ్స్ అయితే వేస్తారు. అంటే అవి చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇప్పిస్తారనమాట. అంటే 3rd డే అది ఇప్పించారు కదా అలా. ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి థింకింగ్ అనమాట కింద కూర్చోవడానికి. మీన్స్ ఇప్పుడు ఈ రోజుల్లో కింద కూర్చుని భోజనం చేయడం అనేది కొంచెం ఇబ్బంది కదా పెద్దవాళ్ళకి. బట్ మా అత్తగారికి అండ్ మా మదర్కి అయితే తప్పదు కాబట్టి వాళ్ళిద్దరూ ముందే సెట్ అయిపోయారు కూర్చోవడానికి కోసం. మిగిలిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడం కోసం ఆలోచించుకుంటున్నారనమాట. కింద ఈజీగా కూర్చుని పోతాం కదా అన్నట్టుగా చిన్నవాళ్ళని అయితే కూర్చోబెట్టము, ఇక్కడ పెద్దవాళ్ళనే పెట్టి కూర్చోబెట్టుకుంటాం అనమాట, మంచిది కదా అని. ముందే చెప్పా కదా, ఇక్కడ పాపను కూర్చోబెట్టి తనకి పెట్టిన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ లంచ్ చేస్తారనమాట. సో అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడికి తీసి ఇచ్చేసి ఇక్కడ భోజనం అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత బయట భోజనాలు అయితే జరుగుతున్నాయి. మోక్షిని కూర్చోబెట్టి ఇంతసేపు అయిందా, స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరు కూర్చోవాలనేది డిస్కషన్స్ అయితే గోయింగ్ ఆన్ అనమాట. నువ్వు అంటే నువ్వు అని వీళ్ళు ఒకరిలో ఒకరు అనుకుంటున్నారు పెద్దవాళ్ళు. ఎలా అయితేనో 5 మెంబర్స్ అయితే కూర్చోవడానికి సెట్ అయ్యారు. మా అమ్మ, అత్తయ్య గారు అలాగే మా అత్త
ఇంకొక పిన్ని, ఇలా మొత్తం ఒక 5 మెంబర్స్ వరకు అయితే కూర్చున్నారు మోక్షితో పాటు. ఈ విధంగా కూర్చున్న తర్వాత మోక్షి చేత ఫస్ట్ చిన్నపిల్లలకైతే ఇప్పిస్తారు. ఐటమ్స్ ఉన్నాయి కదా తన ప్లేట్లో మీన్స్ ఆకులో, అవి ఫస్ట్ చిన్నపిల్లలకి అంటే బాయ్స్కి గర్ల్స్కి ఇప్పించిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఇప్పిస్తారు. ఇంతకు ముందు వీడియోస్లో చూసాం కదా, పిల్లలతో అయితే అంత ఈజీ కాదు. మోక్షి ఇచ్చేది కాకుండా వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ఇవ్వాలి. ఇక్కడ మా బంధు కూడా అంతే, మోక్షి ఏది ఇస్తుందో అది కాకుండా వాడేదో సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అది కావాలట. ఈ విధంగా 5గురికి అలా పిల్లలకైతే ఇప్పించిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఇప్పించారు. పెద్దవాళ్ళకంటే మోక్షితో కూర్చున్న వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి ఇప్పించిన తర్వాత మోక్షితో పాటు కూర్చుంటారు కదా, వాళ్ళకి కూడా అందరికీ కూడా ప్రతి ఐటెం అయితే ఇస్తారు. మీన్స్ మోక్షి చేత ఇప్పిస్తారనమాట. ఇక్కడ మోక్షి అయితే కూర్చున్న వాళ్ళకి కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఫోటోగ్రాఫర్ ఉంటే ఇదొక ప్రాబ్లం. స్టిల్స్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. అక్కడ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోకుండా మీన్స్ జరిగిపోకుండా తను ఏం చెప్తే అది చేయాలి మనం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఫోటో కోసం తను ఎప్పుడు చెప్తే అప్పుడే వాళ్ళకైతే ఇస్తుందన్నమాట. అంటే ప్రతిదీ ఫోటో ఉండాలి కదా అన్నట్టు. పాప చేత తనతో కూర్చున్న 5గురికి కూడా ఐటమ్స్ ఇప్పించిన తర్వాత దానిలో కొంచెం కొంచెం మళ్ళీ మోక్షికి అయితే వాళ్ళు పెడతారు, అది తినాలి. తన ఆకులో అన్ని ఐటమ్స్ కూడా 5 చొప్పున వేస్తాం కదా, సో అవి ప్రతి ఒక్కరికి అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా ఇస్తుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా మోక్షి అలాగే 5గురు పెద్దవాళ్ళు అయితే కింద కూర్చుని తిన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక బయటే అన్నమాట. అంటే మా ఇంటి ముందే చిన్నగా టెంట్ వేసుకుని అక్కడే పెట్టేసుకున్నాం. అంటే ఎక్కువ మంది కదా, సో రూమ్స్లో అయితే భోజనాలు అవ్వవు కదా. ఈ 7th డే భోజనాలు అనేవి ఏంటంటే ఫస్ట్ పాపకి పెట్టిన తర్వాతే మిగిలిన వాళ్ళకి పెడతారనమాట. మీన్స్ ప్రతి ఐటెంని కూడా ఫస్ట్ పాప భోజనం దగ్గర తీసేసి అప్పుడు మిగిలిన వాళ్ళం అయితే తింటాం. మెయిన్ ఫంక్షన్ తర్వాత పెట్టుకుంటాం కాబట్టి ఈ ఫంక్షన్ అయితే చిన్నగా చేసేసుకోవచ్చు నార్మల్గా. బట్ నేనైతే అలా కాకుండా మొత్తం దగ్గర రిలేటివ్స్ అందరినీ కూడా పిలిచి ఒక 150-160 అలా అయ్యారు. అలా చిన్నగా ఫంక్షన్ అయితే ఇంట్లోనే చేసుకున్నాం. వెంటనే మెయిన్ ఫంక్షన్ పెట్టుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట. బికాజ్ ఎందుకంటే మా తమ్ముడి పెళ్ళి 1 వీక్లో ఉందన్నమాట. సో ఆ పెళ్ళి అవన్నీ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్ చేద్దామన్నట్టుగా ఈ విధంగా చిన్న ఫంక్షన్ అయితే 7th డే అయితే చేసేసుకున్నాం. దగ్గర రిలేటివ్స్ అంటే అమ్మ సైడ్ దగ్గర రిలేటివ్స్, అలాగే అత్తయ్య గారి సైడ్ దగ్గర రిలేటివ్స్ వాళ్ళందరితో ఈ విధంగా ఫంక్షన్ అయితే చిన్నగా చేసుకున్నాం. ఇకపోతే ఈ భోజనాలు ఇవన్నీ వడ్డించడం ఇవన్నీ కూడా మా వాళ్ళే చేసేస్తారు. మా చెల్లి, మా నాన్నగారు అండ్ డింపు వీళ్ళే చేస్తున్నారనమాట. రిలేటివ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్. నిజంగా విలేజెస్లో మాత్రం ఇట్లానే ఉంటుంది. ఫంక్షన్స్ అవి ఉన్నాయి అంటే ఇలా వడ్డించడం ఇలాంటి వాటిలో దగ్గర రిలేటివ్స్ అనే వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలా ఈ ఫంక్షన్ అయితే చిన్నగా చాలా బాగా జరిగింది. వీడియోస్ అనేది మంచిగా అంత పర్ఫెక్ట్గా లేవు, బట్ ఉన్న వాటిలో మాత్రం ఈ విధంగా చేశాను. ఇక్కడ నుంచి పిక్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ పిక్ అయితే నేను వీడియోలో కన్వర్ట్ చేసేసాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వాచ్ చేయండి, లేకుంటే లేదు. జస్ట్ పిక్సే ఇవన్నీ. అండ్ ఇంకొకటి 3rd డే వ్లాగు అలాగే డే 1 వ్లాగ్ అవి పెట్టాను కదా, ఆ వీడియోస్ అయితే చాలా బాగా రీచ్ అయ్యి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని కూడా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 3rd డే వ్లాగ్లో ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి ఒక్కరే ఆన్సర్ చెప్పారు అని చెప్పాను. బట్ 2 మెంబర్స్ అయితే ఆన్సర్ చెప్పారు. వాళ్ళిద్దరికీ కూడా నేను గిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీ డీటెయిల్స్ అనేవి అంటే నేము అలాగే అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్లో అయితే వద్దు. ఆన్సర్స్ చెప్పిన ఇద్దరి అకౌంట్స్ కూడా యూట్యూబ్ అకౌంట్స్ ఏవో వాటి నేమ్స్ అయితే చెప్తాను. వన్ ఈజ్ సురేష్ అమ్మాజా అని ఉంది, వాళ్ళు ఫస్ట్ కామెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సునీత తిరగాటి, వాళ్ళిద్దరికి గివ్ అవేస్ అయితే ఇస్తాను. అంటే చిన్నవే, మన ఛానల్ అయితే ఇంకా మానిటైజ్ అయితే అవ్వలేదు. మానిటైజ్ అయిన తర్వాత మంచి మంచి గివ్ అవేస్ ఇవ్వడానికి కూడా నేను ప్లాన్ చేస్తాను. ఇక్కడ నుండి పిక్స్కి మ్యూజిక్ మాత్రం యాడ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.